జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువుదీరిన శ్రీచక్ర సహిత ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి తమ్మన వెంకటేశ్వరరావు, ధర్మపత్ని లక్ష్మి సమంతకమణి అమ్మవారికి భారీగా విరాళాన్ని అందించినట్లు ఆ ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులు తెలిపారు. ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పర్వదినం సందర్భంగా ప్రధాన అర్చకుడు విజయ్ శర్మ నేతృత్వంలో ఆలయంలో అష్టోత్తర ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. భక్తుల సమక్షంలో ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి, అనంతేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలను ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించారు. పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు కూడా నిర్వహించినట్లు భవిరిశెట్టి మురళీకృష్ణ దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకుడు విజయ్ శర్మ మాట్లాడుతూ అమ్మవారికి మూల విరాట్కు 22 రకాల సూర్యచంద్ర కుంభ నక్షత్ర హారతులు సమర్పించడం జరిగిందని తెలిపారు. అమ్మవారి ఆలయానికి విచ్చేసి ధూపదీప నైవేద్యాల నిమిత్తము అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ చైర్మన్ తమ్మన వెంకటేశ్వరరావు, ధర్మపత్ని లక్ష్మీ సమంతకమణి దంపతులు ముత్యాలమ్మ అమ్మవారికి 15,116 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ దాత దంపతులకు దుస్సాలువలతో చిరు సత్కారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్ర నాగేశ్వరరావు, సత్య దంపతులు, రామకృష్ణ, అనురాధ దంపతులు, చోడవరం రంగారావు, జ్యోతి దంపతులు తదితరులు పాల్గొన్నారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. అప్పుడే కదండి భవంతి కృతపుణ్యానాం భక్తిరక్కం వాగోజం మాదత్తర్చినశీలి యూనానందోమమండలక్షరైత్రేతాం యశః ప్రప్తమేన ప్రజా భూతామై సంభవకర్తమా యం మాదే రేగులే మాతరం మత్మారిణే మాత ఆపత్కృతజ్ఞానికేనవదనేగ్రే నిజదేవీం మాతరం త్రియం మాదే మేగులే ఆర్ద్రాం పుష్కరణీం. టెక్కలి పట్టణంలో గోపీనాథపురం గ్రామంలో ఉన్న మూర్తి అయ్యప్ప స్వామి సన్నిధానంలో ఈరోజు స్వాములకు ఇరుముళ్ళు శ్రీకాకుళం అయ్యప్ప శ్రీనిస్వామి ఆధ్వర్యంలో సన్నిధానం గురుస్వామి కోట నరసింహమూర్తి స్వామి నిర్వహించారు. 41 రోజులు అయ్యప్ప స్వామి దీక్షలు చేపట్టిన నేపథ్యంలో ఈరోజు శబరిమల యాత్ర ప్రయాణము చేపట్టారు. బలగ జనార్దన్ రావు, స్ఫూర్తి న్యూస్, టెక్కలి. బొబ్బిలి గురుస్వామి గారి శిష్యులమి ఈరోజు 41 రోజులు దీక్ష పూర్తి చేసుకున్న అయ్యప్పలతో శబరిమల యాత్రకు బయలుదేరుతూ ఇరుముడి కార్యక్రమం అన్నది ఇక్కడ నిర్వహించాం. ఈ ఇరుముడి కార్యక్రమంలో ఉద్దేశం స్వామివారికి అభిషేకానికి నెయ్యి, స్వామివారికి విభూది, చందనం, మనం అన్ని సుగంధిక ద్రవ్యాలతో తీసుకుని వెళ్ళి స్వామివారి అభిషేకానికి ఇరుముడి కాయతో ముందు ఇరుముడి అంటాము. 62వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవము శుక్రవారం నాడు జిల్లా కేంద్రమైన విజయనగరం పోలీస్ ప్యారేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ సౌమ్యలత ముఖ్య అతిథిగా, ఆర్మ్డ్ రిజర్వ్డ్ అదనపు ఎస్పీ జి నాగేశ్వరరావు విశిష్ట అతిథులుగా హాజరై హోంగార్డ్స్ నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ సౌమ్యలత మాట్లాడారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. అలాగే ఈ ప్యారేడ్కి వచ్చినటువంటి హోంగార్డ్స్ సబ్ డివిజన్ నుంచి బెస్ట్ హోంగార్డ్స్ కింద సెలెక్ట్ చేశారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. నిన్న మీ తాలూకా రేజింగ్ డే మార్చ్ ఎట్లా ఉంది అనేది ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ చూడటం జరిగింది. చాలా ఎక్సలెంట్. మీరు అంత పెర్ఫార్మెన్స్ చూపిస్తారని నేను అనుకోలేదు. సరిగా మన హోంగార్డ్ సంస్థని 1962 డిసెంబర్ 6న స్థాపించడం జరిగింది. అందుకనే మనం ప్రతి డిసెంబర్ 6వ తారీఖున హోంగార్డ్స్ రైజింగ్ డేగా జరుపుకుంటున్నాము. న్యూఢిల్లీ దగ్గర నోయిడా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మహమ్మద్ ఫయాజ్ అహ్మద్
ఈ సంవత్సరం మే 8వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురైన సందర్భంగా 25 లక్షలతో శస్త్రచికిత్సను చేశారు. ప్రమాదానికి గురైన బాధితుడు తలకు తీవ్రంగా గాయాలు కావడంతో ఇంకా కోలుకోలేని పరిస్థితిలో మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ మస్తాఫా, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎంఎస్ షరీఫ్ను కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ నిధి నుంచి 11 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు షేక్ ముస్తఫా తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. బిల్స్ అయ్యి సబ్మిట్ చేస్తే మన సీఎం గారు 11 లక్షలు గ్రాంట్ చేశారండి. 11 లక్షల చెక్ ఇష్యూ చేసి అది బాబు కోసం పంపించారండి. అయితే దీని వెనకాల కృషి చేసిన సొంగ రోషన్ కుమార్ గారికి, మన ఎమ్మెల్యే గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి, అలాగే మన షరీఫ్ గారికి, ముస్తఫా గారికి, మన రామకృష్ణ గారికి, మన తిరుమతి రామ్ కుమార్ గారికి, వీళ్ళందరికీ, మిగతా నాయకులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మరి ఈరోజు మన జంగారెడ్డిగూడెం నివాసి మన మున్వారి గారి అబ్బాయి ఈ మధ్యకాలంలో మరి బొంబాయిలో చదువుకుంటున్నాడు, ఢిల్లీలో చదువుకుంటున్నాడు. మరి ఢిల్లీలో చదువుకున్నప్పుడు ఒక యాక్సిడెంట్గా మరి ఎవరు గుద్దారో తెలియదు కానీ మరి యాక్సిడెంట్గా అక్కడ పడిపోవటం జరిగింది. మరి అక్కడ స్టూడెంట్స్ ఇమ్మీడియట్గా వెళ్తున్నాయి, హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరి అప్పటికే ఇతనికి భయంకరమైన యాక్సిడెంట్ అది. కాలు, చెయ్య, అలాగే మెదడుకి బలమైన గాయం తగిలింది. మరి ఈ యొక్క ఆపరేషన్కే ఇప్పటికే 24 లక్షల దాకా ఖర్చు పెట్టారు వీరు. Please like, share, subscribe our channel.